కాలేజీల ప్రైవేటీకరణకు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పూనుకునిందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఈరోజు అనంతపురం టౌన్ కు విచ్చేయడం జరిగింది। ఈరోజు ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయడం, మాకు అనంతపురంలో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ స్వాగతం పలికేటటువంటి మా రమేష్ గౌడ్ గారు కానీ, మా హరీష్ యాదవ్ గారు కానీ, మా విజయభాస్కర్ గారు కానీ, మా మహాలక్ష్మి శ్రీనివాసన్న కానీ, మా మదన్ అన్న కానీ అందరూ కూడా ఈ రోజు కూడా అంతే ఘనంగా మాకు స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది। ఈ కార్యక్రమము ఇంత స్వచ్ఛందంగా విజయవంతం కావడానికి గల కారణం ఏమంటే రాష్ట్ర ప్రజల్లోనే ఒక అసహనం ఉంది। ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేటు వాళ్లకు దానం చేయడం ఏంటిది, ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటి, అంటే డబ్బులుండే వాళ్ళకైనా ఈ ప్రభుత్వాలు ఉండేది పేదవాళ్ళ కోసం కాదా అని ఒక అసహనం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజల్లో వచ్చింది। కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఏ కార్యక్రమం పెట్టినా కూడా ప్రజల నుంచి ఇంత గొప్ప స్పందన వస్తుందంటే దానికి కారణం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను రాష్ట్ర ప్రజలు హర్షించడం లేదు కాబట్టి ఇంత స్పందన రావడానికి గల ముఖ్యమైన కారణం। నిన్న మీరు గాన బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోయినారు। అక్కడ మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా జరిగినటువంటి పంట నష్టానికి రైతులను పరామర్శించడానికి అక్కడ ఉన్న పంటలను సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోతే దాదాపుగా షెడ్యూల్ కన్నా 6 గంటలు 7 గంటలు ఆలస్యంగా ఆ ప్రోగ్రాం నడిచింది। ఎందుకు ప్రజల్లో అంత స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దానికి రెండే కారణాలు। ఒకటి కూటమి పైన ఉన్నటువంటి వ్యతిరేకత, రెండోది గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే విష ప్రచారం చేసిందో అవన్నీ కూడా అబద్ధాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నాయి। కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక సింపతి వచ్చి ఈరోజు ప్రజల్లో అంత సానుభూతి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాం। మీరు ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా ప్రజల్లో తిరుగుబాటు వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకునే పరిస్థితి అయితే నాకు కనపడలే। వాళ్ళు ఏ ఉద్దేశంలో ఉన్నారంటే 4 సంవత్సరాల 364 రోజులు దొరికిన కాడికి దోసుకొని ఊడ్చుకొని ఆర్థికంగా బాగా ఎదిగి చివరి రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఆ తర్వాత దిగిపోయి వెళ్ళిపోదామని ఉన్నారు ఇంకా రాష్ట్రం విడిచిపెట్టుకొని। ఆ తర్వాత 5 ఏళ్ళు బాగా సుఖంగా సంతోషంగా సంపాదించిన డబ్బుతో తిరుగులాడదాము, మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా గాలి వచ్చినా ఇంకొకటి వచ్చినా గెలుస్తాము, మనకు ప్రజలతో ఏం పని లేదు, ఫస్ట్ది సంపాదించుకోవాలా, రెండోది దోచుకునేది యాడ్నో చోటికి పోయి దాచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు తప్పనిచ్చి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం అయితే లేదు। దానికి గల ముఖ్యమైన ఎవిడెన్స్ కారణం ఏమిరా అంటే వాళ్ళని ఏదన్నా ఎవరైనా ప్రజలు వచ్చి క్వశ్చన్ చేసి మహిళలకు 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఎందుకయ్యా పథకాలు ఇవ్వడంలే, నిరుద్యోగులకు ఎందుకయ్యా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలే అని అడిగితే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కేసులు పెట్టాల। ఎంత ఘోరం రా అంటే 5 ఏళ్ళు వైసీపీ పైన లిక్కర్ స్కామ్ అని చెప్పి బురద చల్లినారు। లైసెన్స్డ్ డిస్టిలరీల ద్వారా మద్యాన్ని ప్రజలకు చేరిస్తే ఏమో అక్రమ మద్యం అన్నారు। ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ లో ఇళ్లలో ఎవరి సొంత ఇళ్లలో వాడు డిస్టిలరీలు పెట్టుకొని మందు తయారు చేసి ప్రతి జిల్లాకు రీబాక్ షోరూము, నైకే షోరూము, పూమా షోరూములు ఉంటాయి। అట్లా ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్టిలరీని ఫ్రాంచైజీ డిస్ట్రిబ్యూటర్లను పెట్టి అమ్ముతారు। మా జగన్ సార్ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, అందరికీ పథకాలు ఇస్తామంటే పాపం చంద్రబాబు కూడా అదే ఫాలో అవుతాడు। కులం చూడడంలే, మతం చూడడంలే, ప్రాంతం చూడడంలే, పార్టీ చూడడంలే, ఎవడైనా బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు, సాయంత్రం అయితే లెక్కియచ్చు ఇళ్ళకి, అంతే తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో జరిగేది ఏం లేదు। పాపం నిన్న మొన్న బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు। ఇండియా పాకిస్తాన్ కొట్టుకొని భూటాన్ పైన బాంబులు వేసినట్ట ఆ మద్యం అమ్మే టీడీపీ వాడు, డబ్బులు వచ్చేది టీడీపీ వానికి, డిస్టిలరీ ఉండేది టీడీపీ వాని ఇంట్లో। ఒక్కసారి ఎవడైతే కానీ దొరికిన వాళ్ళది కాల్ డేటా లాస్ట్ 8 నెలలకు సంబంధించిన కాల్ డేటా తీస్తే కడప జిల్లాకు, ప్రకాశం జిల్లాకు లేదా రాయలసీమకు సంబంధించిన ఒక 2 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలే దీంట్లో కీలక పాత్ర అనేది బయటపడుతుంది। కోర్టులో ఏంటి లేదా వాళ్ళకి సిమ్ములు ఎయిర్టెల్లో, జియోనో, వోడాఫోనో ఏముండే ఉండేవో మూసుకునేవి ఈ వోడాఫోన్లు, కానీ ఒక్కసారి కాల్ డేటా వెరిఫై చేస్తే వీళ్లకు టీడీపీ వాళ్లకు లింకులు ఉన్నాయా లేదా ఎంతసేపు బయటపడుతుంది? 2 నిమిషాల పని, ఆ పని చేయరు। కావాలని జోగి రమేష్ గారి పేరు చెప్పాలా,
ఆయనను అరెస్ట్ చేపియాలా, ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణాన్ని మొత్తం తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దాలా అని చెప్పి ఒక దరిద్రమైన పనికిమాలిన ఆలోచనలతో ఉన్నారు. ఇది కూడా ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసినారంటే ఆడ కాశీ బుగ్గలో తొక్కిసలాట జరిగి 7 మందో 8 మందో చచ్చిపోయినారు కాబట్టి దాన్ని ప్రజలు క్వశ్చన్ చేయకూడదనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కింద నిన్న మొన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు. ఎంత దుర్మార్గం అన్న, తిరుమలలో తొక్కిసలాట జరిగితే దిక్కులే, ఆడ సింహాచలంలో తొక్కిసలాట జరిగి గోడ కూలి చచ్చిపోతే దిక్కులే, నిన్న కాశీ బుగ్గలో తొక్కిసలాట జరిగితే దిక్కులే, మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే దిక్కులే, రైతుల పంటలు నష్టపోతే దిక్కులే, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే దిక్కులే, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే దిక్కులే. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే ఈ రోజున్న రాష్ట్ర ప్రజలను కోరుకునే మాట ఒక్కటే, కోవిడ్ లాంటి కష్టమైన సమయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు ఈ రోజు 2,27,000 కోట్లు అప్పు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చిన హామీ దాంట్లో మహిళలకు 18 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తా అనే డబ్బులు ఎందుకు ఇవ్వడంలే? రెండోది, రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి 3,000 రూపాయలు భృతి ఇస్తామనేది ఎందుకు ఇవ్వడంలే? ఆరోగ్యశ్రీ సేవలను ఎందుకు నిలిపేసినారు? ఫైనల్ గా మెడికల్ కాలేజీలు కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయిపోయే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? అమరావతి నిర్మాణానికి 30,000 కోట్లు 40,000 కోట్లు అప్పు చేసిన మీరు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఈ మెడికల్ కాలేజీల వాల్యుయేషన్ దాదాపుగా 1,00,000 కోట్లు దాటుతుంది. ఆదాయం అనేది పెరిగేదే తప్ప తగ్గేది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఫైనల్ గా నేను చెప్పే మాట ఏమరా అంటే, ఇది కేవలం పెత్తందారుల కోసం ఏర్పడిన ప్రభుత్వమే తప్పనిచ్చి పేదవాళ్లకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సరే ఇంకొక 3 సంవత్సరాలు ఎన్ని ఆటలు ఆడతారో ఆడండి, తీవ్రమైన వ్యతిరేకతకు లోను కాక తప్పదని తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. వచ్చారు, ఆ సందర్భంగా ఇంటికాడికి ఆహ్వానించినంత వరకు వచ్చారు, అంతేగాని మిగతా వాటి గురించి సంబంధించిన ప్రెస్ మీట్ కాదు. ఒకవేళ మేము చెప్పేటంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి పేర్లు వాడి అందరికీ ఏదో బురద చల్లాలనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడినటువంటిది విధానం ఏంటి? కృష్ణా జలాల గురించి మాట్లాడినాడు, ఇరిగేషన్ గురించి మాట్లాడినాడు, రైతన్నల గురించి మాట్లాడినాడు. ఒక ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏ విధంగా అది ఎవరైనా కావచ్చు, మాట్లాడినప్పుడు దానికి ఏదైనా వీలైతే సమాధానం చెప్పాలా, దానికి ఖండించాలా. విమర్శలు ప్రతి విమర్శలు ఏ పార్టీలో అయినా సహజంగా ఉంటాయి. 2005 నుంచి నేను రాజకీయాల్లో ఉండా, అంటే ప్రజా సంఘాల్లో ఉండా, నాతో పాటు దాదాపు 11 మంది పేర్లు చదివి అందరి పేర్లు తీసుకొని వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటిది బాయిలు అని పేర్లు పెట్టుకున్నారు. విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలి అనేసి విలువలు లేకోకుండా ఏదో మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకైతే లేదు. ఒకటైతే చెప్తా ఉన్నాం, అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం గురించి మీరు అంత నానారభసగా మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి, దానికి యాక్సెప్టబుల్గా ఉంటుంది. అంతేగాని అదంతా లేకోకుండా ఏదో మీరు మాట్లాడాలి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తీసుకుని పోవాలా, రైతన్నలకు జరుగుతున్నటువంటి సమస్యలను పక్కదావ పట్టించాలనేసి మీరు ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఎవరికి ఏమీ అంటుకోదు. ఇటువంటి మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాల. కృష్ణా జిల్లాలకి అంద్రీనివాకి ఏంటి సంబంధం అని మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లాలకి అంద్రీనివాకి వచ్చేటటువంటి అనంతపురంకి వచ్చేటటువంటిదే కృష్ణా జిల్లాలు, అంద్రీనివాకు లింకప్ ఉండేటటువంటి కృష్ణా జిల్లాలు. మరి వాటికి అన్నిటికీ మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఉద్దేశం ఏంది? ఏదైనా ఒక ఉద్దేశం ఉంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలా, ప్రజలకు మన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని పోవాలా. మేము ఏదైతే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా ఒక పక్క విభజన విభాగంలో సిద్ధార్థ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజల కోసం ప్రజలతో కలిసి ప్రజల గొంతుగా వినిపిస్తూ ఉన్నాం. అంతేగాని ఎవరో ఏదో మాట్లాడారనేసి మేము మాట్లాడాల్సినంత అవసరం లేదు, వారికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.